ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులు జైట్లీ, రాజ్నాథ్ సింగ్లను వైఎస్ జగన్ బృందం కలవడంపై టీడీపీ చేస్తున్న విమర్శలపై వైఎస్ఆర్సీపీ నేత రోజా మండిపడ్డారు. ప్రధాని కేంద్ర మంత్రులను కలిసిన అంశంపై ఆరోపణలు చేస్తున్నారంటే మోదీపై టీడీపీ నేతలకు అనుమానం ఉందా అని రోజా ప్రశ్నించారు. వైఎస్ జగన్ పై టీడీపీ నేతలు చౌకబారు విమర్శలు చేస్తూ ప్రజల్లో చులకన అవుతున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మోడీ గారిని కలిస్తే ఎన్ని గంటలకు కలిశారు, ఎన్ని గంటలకు బయటకు వచ్చారు, ఎంతసేపు మాట్లాడాడు అనేది రికార్డెడ్. ఈరోజు జగన్ గారు మోడీ గారిని కలిసినప్పుడు కానీ, అక్కడున్న హోమ్ మినిస్టర్ గారిని కలిసినప్పుడు కానీ, ఫైనాన్స్ మినిస్టర్ కలిసినప్పుడు కానీ, ఎంపీలు అందరితో కలిసి వెళ్ళి మన రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడారు. అలా కాదు అని మీరు అంటున్నారు అంటే నేను ఒకటే అడుగుతున్నా, మీరు కలిసి పోటీ చేసిన బీజేపీ మీద మీకు నమ్మకం లేదా? మోడీ గారు కోట్లని మ్యానిపులేట్ చేస్తున్నారని మీరు అభిప్రాయపడుతున్నారా? అదైనా స్పష్టంగా చెప్పాలి. ఎందుకంటే ఒక ప్రధానమంత్రి నచ్చిన వాళ్ళ మీద కేసులు పెట్టొచ్చు, నచ్చిన వాళ్ళ మీద కేసులు తీసేయచ్చు అని మీరు భావిస్తున్నారా? అసలు మోడీ గారి మీద మీకు అనుమానంగా ఉందా? పచ్చకామర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందంట. వెన్నుపోటు పొడిచి అధికారాన్ని చేజిక్కించుకున్న చంద్రబాబు నాయుడు గారిని ఎలాగైనా కాపాడాలని తన స్పీకర్ పదవినే పణంగా పెట్టి తన చివరి స్పీచ్ ముఖ్యమంత్రిగా ఇవ్వాలన్న ఎన్టీ రామారావు గారి మైక్ కట్ చేసిన ఘనత యనమల రామకృష్ణుడిది. చంద్రబాబు నాయుడు ఏమో సొంత నియోజకవర్గంలో నించోవాలంటే తన బండారం తెలుసు కాబట్టి తనను గెలిపించరన్న భయంతో కుప్పానికి వెళ్తే, ఈరోజు ఎంతో మేధావి అని చెప్పుకునే యనమల రామకృష్ణుడు కనీసం తుని పక్కకి వెళ్ళడానికి కూడా భయపడి దొంగదారిన ఎమ్మెల్సీ మంత్రి అయ్యాడు. కనీసం తన తమ్ముడిని కూడా గెలిపించుకోలేని పరిస్థితి. భవిష్యత్తులో కూడా అదే తుని నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తానన్న నమ్మకం లేని మనిషి. ఈరోజు మోడీ గారిని కలిసింది రెండు విషయాలు కానీ క్లియర్ కట్గా కూడా జగన్ గారు నేషనల్ మీడియాకు చెప్పారు. కానీ ఏ రోజైనా చంద్రబాబు నాయుడు గారు మోడీని కలిసిన తర్వాత నేషనల్ మీడియాతో మాట్లాడారా? ఇక్కడికి వచ్చి తనకు కావాల్సిన తనను సపోర్ట్ చేస్తున్న ఛానల్స్కి, ప్రెసెస్కి మాత్రం మోడీ అన్యాయం చేసేశాడు, రాష్ట్రానికి అన్యాయం చేసేశాడు అని చెప్తాడే కానీ ఢిల్లీలో ఎందుకు నేషనల్ మీడియాకి మోడీ గారు ఈ రాష్ట్రాన్ని చిన్న చూపు చూస్తున్నారు, ఈ రాష్ట్రానికి న్యాయం చేయట్లేదు, ఈ రాష్ట్రాన్ని పక్కన పెట్టేశారని ఎందుకు చెప్పడం లేదని నేను అడుగుతున్నాను.